పెంపుడు జంతువుల ఆహారంపై కూడా వాటి యజమానులు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారు. ముఖ్యంగా కుక్కలు, పిల్లుల కోసం ప్రత్యేకంగా తయారు చేసే ఆహారాన్ని కొనుగోలు చేస్తున్నారు. దీంతో సిటీలో కస్టమైజ్డ్ పెట్ ఫుడ్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. నగరాలతో పాటు చిన్న పట్టణాల్లో కూడా ఈ ట్రెండ్ కనిపిస్తోంది. కొన్ని స్టార్టప్స్ పెట్స్ కోసం ఆహారాన్ని తయారు చేసి ఇంటికే పంపిస్తున్నాయి. ప్రతి బ్రీడ్కు వేర్వేరు ఆహార అవసరాలు ఉంటాయి. వయస్సు, బరువు, ఆరోగ్య పరిస్థితుల ఆధారంగా ప్రత్యేకంగా డైట్ ప్లాన్లు రూపొందిస్తున్నాయి స్టార్టప్ సంస్థలు. పెంపుడు జంతువులకు హై ప్రోటీన్ డైట్, లో ఫ్యాట్ ఫుడ్, అలర్జీ ఫ్రీ ఫుడ్, వెజ్ అండ్ నాన్ వెజ్ ఆప్షన్స్ అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఈ సేవలు పూర్తిగా ఆన్లైన్లో అందుబాటులో ఉన్నాయంటున్నారు స్టార్టప్ నిర్వాహకులు. యాప్, వెబ్సైట్ ద్వారా ఆహారాన్ని ఎంపిక చేసుకోవచ్చని చెబుతున్నారు. పెట్ వివరాలు నమోదు చేసి సబ్స్క్రిప్షన్ ప్లాన్స్ చేసుకుంటే ఆహారం ఇంటికే డెలివరీ అవుతోందంటున్నారు. దీంతో పెట్ ఓనర్స్ కు సమయం ఆదా అవుతోందంటున్నారు నిర్వాహకులు. ఈ స్టార్టప్ నేను పర్సనలీ ఎందుకు స్టార్ట్ చేశానంటే, నేను చిన్నప్పటి నుంచి ఐ హావ్ గ్రోన్ అప్ విత్ డాగ్స్. సో మా ఇంట్లో అన్ని కుక్కలకి మేము ఫ్రెష్ ఫుడే పెట్టేటోళ్ళం. మేము ఎప్పుడూ ఇట్లా కిబుల్ పెట్టలేదు. బట్ వన్ ఆఫ్ మై డాక్టర్ కిబుల్ షిఫ్ట్ చేయమంటే మేము కిబుల్కి షిఫ్ట్ చేసాము. బట్ దెన్ ఓల్డ్ ఏజ్కి వచ్చేసరికి దానికి చాలా బ్లోటింగ్ ప్రాబ్లమ్స్ ఇట్లాంటివి చాలా అయినాయి. సో అప్పుడు మళ్ళీ ఐ షిఫ్టెడ్ హిమ్ టు ఫ్రెష్ ఫుడ్ ఇన్ ఓల్డ్ ఏజ్ వెన్ హీ వాజ్ అరౌండ్ 11-12 years ఉన్నప్పుడు. దాన్ని మేము మళ్ళీ ఫ్రెష్ ఫుడ్కి షిఫ్ట్ చేసినప్పుడు దాని కండిషన్ చాలా బెటర్ అయింది. బ్లోటింగ్ కానీ, వెయిట్ లాస్ కానీ, ఇట్ వాజ్ వెరీ మచ్ బెటర్. హైదరాబాద్లో గుడ్ బాయ్ కిచెన్ వంటి స్టార్టప్లు పెంపుడు జంతువుల కోసం ఆహారాన్ని అందిస్తున్నాయి. ప్రిజర్వేటివ్లు లేకుండా నాణ్యమైన పదార్థాలతో తయారు చేసిన ఆహారం ఇవ్వడంతో పెట్ ఆరోగ్యం మెరుగుపడుతుందన్నారు. నాన్ వెజ్, వెజిటేరియన్ ఆహారాన్ని కూడా అందిస్తున్నామని తెలిపారు నిర్వాహకులు. వెజ్ ప్రోటీన్ ఫుడ్, రైస్, వెజిటేబుల్స్ ఆధారిత డైట్ అందిస్తున్నాయి స్టార్టప్ సంస్థలు. అన్ని యానిమల్స్కి ఎమోషన్స్ ఉంటాయి అట్లా అని చెప్పి ఇంకా మనం ఈ మధ్య డాగ్స్ని కుక్కలు మనం వాటి పేరుతో పిలుస్తాం, ఫ్యామిలీ మెంబర్స్లా ట్రీట్ చేస్తాం. అన్నీ అట్లా చేస్తున్నప్పుడు ఫుడ్ ఎందుకు మనం మ్యానుఫ్యాక్చర్డ్ ఇవ్వాలి, వాటికి కూడా మనం ఫ్రెష్ ఫుడే ఇవ్వాలి, అవి కూడా కుక్డ్ ఫుడ్ తినాలి అనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను. రాయల్ కెనైన్ కానివ్వండి, పెడిగ్రీ కానివ్వండి, ఆర్ ఎల్స్ ఎనీ కిబుల్, మార్కెట్లో ఉన్న ఎనీ కిబుల్ ఇప్పటిదాకా ఐ విల్ నాట్ సే దే ఆర్ బ్యాడ్ ఫుడ్. దే ఆర్ గుడ్ ఫుడ్, డెఫినెట్లీ. ఐ విల్ నాట్ సే దే ఆర్ బ్యాడ్. దాంట్లో ఇంగ్రీడియంట్స్ ఏవి ఉంటాయో బ్యాలెన్స్డ్ ఉంటాయి, న్యూట్రిషన్ కూడా ప్రతి బ్యాలెన్స్డ్ ఉంటుంది. దేశంలో ఇప్పటికే పదుల సంఖ్యలో పెట్ ఫుడ్ స్టార్టప్లు ప్రారంభమయ్యాయి. తక్కువ పెట్టుబడితో ప్రారంభించడంతో మంచి లాభాలు వస్తున్నాయని, డిమాండ్ కూడా పెరుగుతోందంటున్నారు వ్యాపారులు. పెట్ గ్రూమింగ్, వెటర్నరీ సేవలు, పెట్ ట్రైనింగ్తో పాటు పెట్ ఫుడ్ కూడా పెద్ద మార్కెట్గా మారుతోంది. పెంపుడు జంతువుల ఆరోగ్యంపై దృష్టి పెట్టిన సంస్థలు భవిష్యత్తులో మరింత లాభం పొందే అవకాశం ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. మేము ఇంగ్రీడియంట్స్ ఎవ్రీడే ప్రొక్యూర్ చేస్తాము, ఫ్రెష్లీ కుక్ చేసి అవైలబుల్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ఎనీ కిబుల్లో మీకు మీట్ ఉంటుంది, మీకు వెజిటేబుల్స్ ఉంటాయి. కానీ మీట్ ఎట్లా అంటే, మీట్లో డీహైడ్రేటెడ్ మీట్ పౌడర్ని యూజ్ చేస్తారు వాళ్ళు, రా మెటీరియల్. వెజిటేబుల్స్లో కూడా డీహైడ్రేటెడ్ వెజిటేబుల్ పల్ప్ని యూజ్ చేస్తారు. కానీ మేము అట్లా కాదు, మాకు రా మెటీరియల్ ఇస్ చికెన్. నేను తినేది ఎవ్రీడే పంప్కిన్, క్యారెట్, స్వీట్ పొటాటోస్ మేము ఎవ్రీడే ప్రొక్యూర్ చేస్తాము. ఎవ్రీడే వెజిటేబుల్స్ని మేము కట్ చేస్తాము, మిన్స్ చేస్తాము అండ్ ఫుడ్లో యూజ్ చేస్తాం. సో న్యూట్రిషన్ వైజ్ ఇట్ ఈస్ యాజ్ గుడ్ యాజ్ కిబుల్. కానీ కిబుల్లో ఉన్న ప్రిజర్వేటివ్స్, అడిషనల్ కెమికల్ కలర్స్ ఆర్ ఎనీథింగ్ వాట్ ఎవర్ దే యాడ్, మేము అలాంటివి ఏమీ యాడ్ చేయము. పెంపుడు జంతువులకు కస్టమైజేషన్ ఆహారంకు ప్రాధాన్యం పెరుగుతోంది. దీంతో పెట్ ఫుడ్ స్టార్టప్ వ్యాపారాలు మంచి అవకాశాలు అందిపుచ్చుకుంటున్నాయని తెలిపారు నిపుణులు.